మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. సామెతలు 17వ అధ్యాయం 27వ వచనం. మాట్లాడువాడు తెలివిగలవాడవుతాడు. మాట్లాడుట అనే శోధన ఉన్నది. ఇటీవల ఒకరు నాకొక అద్భుతకరమైన బహుమానం ఇచ్చారు. అది చాలా విలువైనది. ఆ బహుమానం ఏమిటో అని అడగవచ్చు. చెవి నిరోధకాలు. ప్రయాణాలలో మాట్లాడే స్త్రీల మధ్య, తాగుబోతులైన మనుషుల మధ్య కూర్చోవలసి వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా ఉండటం నేను కనుగొన్నాను. కానీ ఎవడైతే దేవుని జ్ఞానమును కలిగి ఉంటారో వారితో నీవు ఉన్నప్పుడు ఇటువంటి చెవి నిరోధకాలు అవసరము లేదు. కొంతమంది మన సహోదరులు నా హృదయమును పులకరించే దేవుని యొక్క ఆశీర్వాదముతో కూడిన వార్తలు తీసుకుని వస్తారు. అవి చాలా అద్భుతకరమైన మాటలు, అర్థసహితమైన మాటలు, నన్ను ఆలోచించేటట్లు చేసే మాటలు, నన్ను నేర్చుకునేటట్లు చేసే మాటలు. ఇటీవలనే మన సహోదరుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి ఇలాగూ చెప్పారు. ఈ చిన్న బిడ్డలు బైబిల్ ధ్యాన తరగతుల విషయమై సరిగ్గా సంతోషిస్తున్నట్లు లేదు. ఒక తీవ్రమైన అధ్యయనము జరుగుచున్నప్పుడు అనేక మంది పిల్లలు బయటకు వెళ్లాలని అనుకునిచున్నారని అర్థమగుచున్నది. ఉజ్జీవములలోని మా అనుభవాలలో శ్రద్ధగా వినేవారు పిల్లలే. దేవుని వాక్యమునకు వారే ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. ఒప్పుకోలు మరియు ఉజ్జీవము పిల్లలతోనే ఆరంభించబడేది. చాలా తరచుగా ఈ ఒప్పుకోలు పిల్లల నుండి తల్లిదండ్రులకు వ్యాపించును. మనము కొద్దిగా శారీరకమైన మెట్టులోనికి వెళ్ళుచున్నట్లున్నది. పిల్లలు పెద్ద పెద్ద విషయాలు గ్రాహ్యం చేసుకోలేరని తప్పైన అభిప్రాయం మనలో వ్యాపించి ఉన్నది. అనేక మంది గొప్ప భక్తులు వారి బాల్యంలోనే దైవ ప్రత్యక్షతలు పొందారు. జ్ఞానుల మాటలు, దేవుని నుండి వచ్చే మాటలు ప్రజలందరికీ ఆశీర్వాదకరముగా ఉంటాయి. సాధారణముగా నీవు కలిసిమెలిసి ఉండకపోతే ప్రజలు అభ్యంతరపడవచ్చు. నీ మనసు భారమైన విషయములతో నిండి ఉండుటను బట్టి నీవు ఇతరులతో కలిసిమెలిసి ఉండలేకపోవచ్చును. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. నీ మాటలను తిరిగి ఒట్టుపెట్టి మరలా చెప్పనవసరము లేదు. నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఇతరులకు ఆత్మీయ విషయాలను గూర్చి పరిచర్య చేయుట, సేవ చేయుట అనేది ఎటువంటి తరుణము? కానీ అది మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధములోని నాణ్యత మీద ఆధారపడును.